నమస్తే. ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో అమెరికా వయసు 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల క్రితం ప్రపంచంలో అమెరికా లేదు. ఇజ్రాయెల్, ఇరాక్ వయస్సు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఈ 2 దేశాలు లేవు. చైనా వయస్సు 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో చైనా సంస్కృతి లేదు. మనం పుట్టిన భారతదేశం వయసు ఎంత మీకు తెలుసా? ప్రపంచంలో ఏ చరిత్రకారుడి కొలమానాలకు కొలతలకు దొరకని కాలం నా భారతదేశం యొక్క కాలం. ఒక జర్మనీ తత్వవేత్త చెప్తాడు, ప్రపంచంలో 28 దేశాల చరిత్రలు చదివాను అని. కానీ ఈరోజు ప్రపంచంలో అవి మనుగడలో లేవు. అలెగ్జాండర్ పుట్టిన గ్రీకు దేశం ఈరోజు మనుగడలో లేదు. వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన రోమ్ దేశం ఈరోజు ప్రపంచంలో లేదు. ఇంకో దేశం ఉంది, అది మనతోనే పుట్టింది, మనతోనే నడిచింది, ధర్మం గురించి మాట్లాడింది. మిగిలింది మాత్రం పైన పిరమిడ్లు, కింద మమ్మీలు. ఆ దేశం పేరే ఈజిప్ట్. అస్సీరియా, సునేరియా, బాబిలోనియా లాంటి దేశాలు ప్రపంచంలో కనుమరుగైపోయాయి. అలాంటి 28 దేశాల చరిత్ర కనుమరుగైపోయిన తర్వాత కూడా మిగిలిన ఏకైక దేశం అది నా భారతదేశం. ప్రపంచంలో ప్రతి దేశం మీద దండయాత్రలు జరిగాయి. ఈజిప్ట్ మీద 1500 సంవత్సరాలు దండయాత్ర జరిగింది. ఈజిప్టు సామ్రాజ్యం కనుమరుగైపోయింది. రోమ్ మీద 7-8 సంవత్సరాలు దండయాత్ర జరిగింది. రోమ్ యొక్క సంస్కృతి నాశనం అయిపోయింది. భారతదేశం మీద జరిగిన దండయాత్రలు షకులు, హూలులు, బర్బర్లు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, షేకులు, పఠానులు, మొఘళ్ళు, మహమ్మదీయులు, ఆంగ్లేయులు ఇలా ఒకరి తర్వాత ఒకరు దండయాత్ర చేసిన తర్వాత కూడా లేచి నిలిచి గెలిచిన దేశం అది నా భారతదేశం. ప్రపంచంలో 1857 నుంచి 1847 వరకు దేశం కోసమే మరణించిన వారి సంఖ్య 3,50,000 మంది. ఇలాంటి వీరుల కన్న దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఇలాంటి పుణ్యభూమిలో పుట్టినందుకు నువ్వు నేను గర్విద్దాం, కలిపి చెబుదాం భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.